హే గాయ్స్, సో మా పాప అయితే బోర్ల పడడం స్టార్ట్ చేసిందనమాట. ఇంకా బోర్ల పడింది అంటే బొబ్బట్లో చేయాల్సిందే కదండి. అందుకని చెప్పి ఇక్కడ బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఉంటారు కదా, మనం బేబీస్ని అసలు కంపేర్ చేసుకోకూడదు. సో నేను పాప అయితే 2.5 మంత్కే బోర్ల పడిందనమాట. సో ఇంకా బొబ్బట్లు నేను ఇప్పుడు 3.5 మంత్లో చేస్తున్నాను. ఎందుకంటే పడడం స్టార్ట్ చేసిన ఒక 1 మంత్ తర్వాత కంటిన్యూస్గా పడతారు కదా, అప్పుడైతే బాగుంటుందని చెప్పి నేను బాబు టైంలోనే అలానే చేశాను. ఇప్పుడు పాపకు కూడా అలానే చేస్తున్నాను. సో డెకరేషన్ అయితే చాలా సింపుల్గా చేసుకున్నాను. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చేసే డిజైన్ అనమాట ఇది. జస్ట్ బనానా లీవ్స్ని కట్ చేసి ఇలా దాంట్లో బొబ్బట్టు పెట్టి ఫ్లవర్స్తో అలా డెకరేట్ చేశాను అనమాట. కానీ కొంచెం వాళ్ళు కూడా ఫొటోస్ వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి అలా మామిడాకులతోటి జస్ట్ అలా ఒక షేప్ లాగా పెట్టేసి ఒక ఫ్లవర్ పెట్టేశాను అనమాట. వాల్ డెకరేషన్ కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ అయితే ఒక స్లేట్ తీసుకున్నాను. అందులో వర్ణిక బోర్ల పడితే బొబ్బట్లు అని రాసి దాన్ని డెకరేట్ చేసి అక్కడ పెట్టేశాను అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో మీరు చెప్పండి. మా పాపని పడుకోబెట్టిన తర్వాతే రెడీ చేశాను అనమాట. అయినా కూడా ఫుల్ క్రాంక్ అయిపోయింది. బికాజ్ ఒక్కసారిగా ఇంత హెవీ డ్రెస్ కదా, కొంచెం టైం పట్టిందనమాట తను కామ్ అవ్వడానికి. సో కామ్ అయ్యాక పడుకోబెడితే నార్మల్గా అయితే అలా వేస్తూనే తిరిగింది. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ పైన అసలు తిరగలేదనమాట. కొంచెం ఎంగేజ్ చేసాం బాగా పిల్లలం, నేను నైబర్స్ అంతా కొంచెం అలా అలా ఎంకరేజ్ చేస్తే అప్పుడు తిరిగిందండి. తిరుగుతుందా లేదని ఫుల్ టెన్షన్ పడ్డానమాట. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత తిరగలేదు అంటే బాగోదు కదా అని. సో ఫైనల్గా అయితే ఆ పిల్లకి అర్థమైంది మా మమ్మీ ఏదో చేసింది, పడకుంటే ఏడుస్తుందని చెప్పి అలా ఒకసారి ఒక రౌండ్ వేసిందనమాట. సో మా పాప బోర్ల పడితే బొబ్బట్లు అయితే ఇలా జరిగింది. ఎలా ఉందో కామెంట్ చేయండి.